హాయ్ ఫ్రెండ్స్, ఇది ఖచ్చితంగా డ్రోన్ని ఫ్లై చేసే టైం అని అనుకుంటున్నాం మేము. అందుకనేసి డ్రోన్ మనము ఫ్లయింగ్ రెడీ చేస్తున్నాం ఇప్పుడు. సో ఇప్పుడు మనం ఫ్లయింగ్ డ్రోన్ ఏ విధంగా ఉంటుందో ఇది చూద్దాం అనమాట. ఫస్ట్ టైం మనం ఫ్లై చేస్తున్నాము. సో లైట్లు కూడా ఎదుగుతున్నాయి. టెస్టింగ్ అంతా కూడా కంప్లీట్ అయింది. దాన్ని ఇప్పుడు మనము ఫీల్డ్లో పెట్టేసి దీన్ని ఎగరేయడము, దీని కెమెరా చెకింగ్ వారి కోసం మనం ప్లాన్ చేస్తున్నాం అనమాట. సో ట్రై టు వాచ్ దిస్ వీడియో. తీసావా? వీడియో ఆన్ చేసి పెట్టు. పైకి అంతే అంతే పైకి లేవండి అంతే లేవండి లేవండి వెళ్ళండి వెళ్ళండి ఎంత దూరం పోతే చూద్దాం సార్. దాన్ని ఆడుకునేది ఛార్జింగ్ పెట్టడం ఆడుకోవడం. అదే తాత పైన ఎగరతా చూసారా? ఫ్యాన్ లాగా ఉంటుంది. అది ఏం చేసినాం అంటే అది ఆ పక్క ఎగరేసినాము. అది కంట్రోల్ తప్పింది. మా దగ్గర రిమోట్ మాత్రం ఉంది, అది లేదు. పైనే వస్తుంది మాది, పైనే వస్తుంది. నేను చెట్లకేరా. అవును, ఒకసారి ఇటు పోయినారా మీరు? తీయలేము. ఒక హెలికాప్టర్ దిగింది. అది పైన డ్రోన్ వచ్చింది బా, అది కనపడలే ఏడు ఉండదు. సిగ్నల్ కనపడలా. కెమెరా పెట్టలేదు. అసలు ఈ చెట్లలో ఏముందని ఎందుకు పోతున్నారో ఎవరికి తెలియదు మాకైతే మాత్రం. కానీ ఎత్తికే ఆలోచనతో మాత్రం ఎత్తుకుతున్నాం మేము.
ఈ దారి మేము వచ్చింది అయ్యా. ఆడలు దొడ్లో కన్నా ఉలుకపోయారు మీరు పట్టుకుని అంటారు. లేదురా పైన తగులుకుంటుందిరా. అయితే సార్ ఇంత గుంపులో కిందకు వచ్చి ల్యాండ్ అయ్యేంత ధైర్యం లేదు. ఆడ ఆయన దగ్గర అడుగుదాం ఆ తాత ఉన్నాడు కదా ఆయన వాళ్ళు అయితే ఓపిక వస్తే పోనీ అన్నాడు వాడు. కరెక్ట్గా ఈ గుంపులయ్యా ఈ గుంపు ఈడ ఇంకేం లేదు. ఈ పక్క వచ్చేసింది అది. ఈ ఇండ్లు దాటి వచ్చింది. ఈ ఇండ్లు ఈ పక్క యాడ్ అవుతుంటది. ఫ్లై అయింది చూస్తున్నాం కదా. ఈ నీళ్ళ ముందు ఈడే పోనీ సార్ అన్నాడు. కాదురా రే నీకు అర్థమే కాలేదురా రే అసలు రే. ఆ పక్క వచ్చింది ఆ పక్క వచ్చినప్పుడు ఆ పక్క ల్యాండ్ అవుతుంది. ఈ పక్క ఎందుకు వచ్చేస్తుంది జరిగింది. మొత్తానికి డ్రోన్ కోసం అయితే చాలా వరకు అందరం కష్టపడ్డాము. సోము సారు, హర్షవంత్, కరుణాకరు, సిద్ధు, నేను ఈ చెట్లలో ఊరు మొత్తం తిరిగాము. అయినప్పటికీ డ్రోన్ దొరకలేదన్నమాట. సో ఒక్క వీడియో కూడా తీయకుండానే మేము డ్రోన్ పోగొట్టామన్నమాట. కానీ నెక్స్ట్ టైం తీసేటువంటి డ్రోన్ అయితే మాత్రం చాలా ప్రొటెక్టెడ్గా మేము ఆపరేట్ చేస్తాం అనుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.